తమ సమస్యల్ని కూటమి ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో రేపటి నుంచి సమ్మెకు దిగుతున్నట్లుగా ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. 2 ఏళ్ల నుంచి తమ సమస్యల్ని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు విద్యుత్ ఉద్యోగులు. తమ డిమాండ్లకు సీఎండీ అధికారులు అంగీకరించకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్మా ప్రయోగించిన సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. రెండు సంవత్సరముల నుండి మా న్యాయమైన కోరికలు, న్యాయమైన సమస్యలు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లాము. దపదపాలుగా చర్చించిన పిమ్మట గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో అందరూ సీఎండీలు ఉండి మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి దాని తర్వాత అవి అమలుకు నోచుకోవడం లేదనేటువంటి ఉద్దేశంతో మేము తప్పనిసరిగా రేపు 13వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఈ విద్యుత్ ఉద్యోగుల పాత్ర గణనీయమైనది. ఎందుకంటే అటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్నా, అలాగే వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందాలన్నా, అలాగే ఏ అభివృద్ధి చెందాలన్నా ఈ విద్యుత్ అనేది ముఖ్యము. ఈ విద్యుత్ సంస్థల్లో చేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా అశాంతితో పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే మాతో పాటుగా సమానంగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికుల విషయంలో అయితేనేమి, అలాగే మాతో పాటుగా సమానంగా పనిచేస్తున్నటువంటి జేఎల్ఎం గ్రేడ్ 2ల విషయంలో అయితేనేమి యాజమాన్యాలు మొండి వైఖరి అవలంబిస్తున్నాయి. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యుత్ యాజమాన్యాలు కానీ ఒకటి ఆలోచన చేయాలండి. మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ మేమందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తున్నాం. మరి మేము 1.5 సంవత్సరం నుంచి మా న్యాయమైన కోరికలు, సమస్యల గురించి మేము చాలాసార్లు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఇప్పటివరకు పరిష్కరించాలి. అయితే ఏ సమస్య మేము మేనేజ్మెంట్ ముందు దృష్టిలో పెట్టినా కూడా దానికి టెంపరీగా ఒక కమిటీ వేసేసి దాన్ని కాలయాపన చేస్తున్నారు. మేము ఇచ్చిన డిమాండ్ల మీద సమస్యలు ఏవైతే న్యాయం ఉన్నాయో అవన్నీ కూడా పాత స్టేటస్ మళ్ళీ చెప్పడం జరిగింది. ఏ ఒక్కటి కూడా పురోగతి ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో యాజమాన్యం లేదు. దాదాపుగా రాష్ట్రంలో 35,000 మంది స్వాస్థ్య ఉద్యోగులు, 30,000 మంది కాంట్రాక్ట్ లేబరు నెల రోజుల నుండి నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా యాజమాన్యం మొండి వైఖరిగా ఉండి ఎటువంటి సమస్యను కూడా పరిష్కార దిశలో పట్టుకెళ్లకుండా మమ్మల్ని ఇంకా ఉద్యమాన్ని తీవ్రస్థాయికి పట్టుకెళ్లే పరిస్థితుల్లో మాట్లాడారు.